కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా సైకలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉపేంద్ర తెరకెక్కించారు. దీంతో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తారుమారు కాకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా. ఈ సినిమాలో రవిశంకర్, రీష్మా, అచ్యుత్ కుమార్, నీతు వనజాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే 4 రోజులు మంచి కలెక్షన్ సాధించింది. నేడు 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యుఐ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ రాబట్టింది. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు 8 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. కన్నడలో 6 కోట్లు తీసుకువచ్చింది. తెలుగులో 1,20,00,000 తీసుకువచ్చింది. శుక్రవారం మార్నింగ్ షో తర్వాత చాలా పాజిటివ్ టాక్ రావడంతో మధ్యాహ్నం మ్యాట్నీ షోలకి ఆడియన్స్ క్యూ పెరిగింది. కలెక్షన్లు బాగా పెరిగాయి. అప్పటి నుంచి అదే జోరు కనిపిస్తోంది 5వ రోజు కూడా. పాజిటివ్ టాక్ ఉండడం, వీకెండ్ సెలవులు ఉండడంతో శని ఆదివారాలు కూడా కలెక్షన్స్ పెరిగాయి. శనివారం 9 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఆదివారం 40% ఆక్యుపెన్సీతో 10 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం 4వ రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక మంగళవారం నేడు 2.5 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నేడు ఆక్యుపెన్సీ 29% కనిపిస్తోంది. ఇక యుఐ సినిమా స్టోరీ విషయానికి వస్తే సత్య ఉపేంద్ర మూవీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సత్యకి సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అంతర్గత సంఘర్షణతో బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాను యుఐ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్స్ అయితే ఇప్పుడే సినిమా చూడకుండా బయటికి వెళ్ళవచ్చు, మీరు ఫూల్స్ అయితే ఫుల్ సినిమా చూడండి అంటూ టైటిల్ కార్డ్స్తో ప్రారంభమవుతుంది. అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్, మురళీ శర్మ యుఐ సినిమా చూడడానికి వెళ్ళి ఏమీ అర్థం కాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీంతో యుఐ సినిమా దర్శకుడు సత్యాన్ని కలిసి మాట్లాడేందుకు అక్కడికి వెళ్తాడు. ఈ క్రమంలో యుఐ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు, సత్య స్టోరీ ఏంటనేది తెలియాలంటే యుఐ సినిమా చూడాల్సిందే వెండితెరపై. ఉపేంద్ర సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, రియాలిటీకి దూరంగా ఉంటాయి. కానీ అవి చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. యుఐది కూడా అలాంటిదే. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511